ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈరోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం 103వ కీర్తన మొదటి నుండి 5 వచనాల్లోని బట్టి సారాంశాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోను నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు మన ప్రభువారు బహుగా ఆశీర్వదించును గాక. ఈ కీర్తనను భక్తుడు పెట్టి దావీదు రాసినట్లుగా మనం చూడగలం. ఈ దావీదు తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తనకు తాను మాట్లాడుకుంటూ, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, సన్నుతించు, మహిమపరచు, ఘనపరచు, ఆయన నామమును హెచ్చించు అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. చాలా పర్యాయములు మనకి శ్రమ కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనము వేదనలో ఉన్నప్పుడు దేవునికి అనేక మొక్కుకుంటాం. ఈ విషయంలో నాకు సహాయం చేయండి ప్రభా, ఈ విషయంలో మీరు కృప చూపండి, ఈ అపాయము నుండి, ఈ బాధ నుండి, ఈ కష్టము నుండి నన్ను విడిపించండి, నేను నిన్ను స్తుతిస్తాను, మీకు నమ్మకంగా ఉంటాను, మీకు ఇష్టమైన కుమారునిగా కుమార్తెగా ఉంటానని అనేక పర్యాయములు మనము దేవునితో నిబంధన చేసుకుంటాం. కానీ చాలాసార్లు తర్వాత వాటిని మర్చిపోతాం. దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఒక్కసారి ఈ 2021 జనవరి మాసం నుండి ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు మనలా మన కుటుంబం పక్షంగా, మన బంధువుల పక్షంగా, మన సంఘం పక్షంగా ఆయన చేసిన ఉపకారములన్నిటిని ఒకసారి మనము జ్ఞాపకంలోకి తెచ్చుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఎంతో మనకి ఊహకు అందనంత గొప్ప కార్యములు మన ప్రభు మన కొరకు చేసినట్లుగా మనం గుర్తించగలం కదా. అవును, మనము ఏప్రిల్ చివరి కానీ మే నెలలో కానీ మన భారతదేశం మనం చూచినప్పుడు, మన రాష్ట్రాన్ని మనం చూచినప్పుడు, మన ప్రాంతాన్ని మనం చూచినప్పుడు ఎంతో భయం, ఎటు చూచిన భయంకరమైన వార్తలు వినవలసి వచ్చింది. అయినప్పటికీ మన దేవుడు మన ఎంతో నమ్మకమైన దేవుడిగా ఉన్నారు కదా. మన దేవుడు మన ఎంతో ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నారు కదా. ఎన్ని సమస్యలు ఈ సంవత్సరంలో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సంభవించినప్పటికీ మన ప్రభువారు మనకు తోడుగా ఉండి ఉపకారములు చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆయన ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడంటే, ఆయన ఏమంటాడంటే, ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయనని దోషములన్నిటిని అనగా ఆయన మన పాపములన్నిటినీ క్షమించినవాడు కాబట్టి దేవునిని మనము స్తుతించాలి. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అనగా రోగములు. ఈ 2021లో భయంకరమైనటువంటి రోగము, ప్రపంచమును వణికించినటువంటి రోగము, దేశమును వణికించినటువంటి రోగము, రాష్ట్రమును వణికించినటువంటి రోగం ఏమిటంటే కోవిడ్, కరోనా. అయితే అనేక మంది దాన్ని బారిన పడినప్పటికీ దేవుడు దాని నుండి మనల్ని విడిపించారు, స్వస్థపరిచారు,
సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మరణములో నుండి అనగా సమాధిలో నుండి ప్రాణమును విమోచించి ఉన్నాడు. చాలామంది మరణం వరకు వెళ్ళి వెనక్కి వచ్చారు. నిరీక్షణ లేని స్థితికి వెళ్ళి మరలా దేవుడు వారికి నిరీక్షణ కలిగినట్లుగా సహాయం చేశారు. అవును, సమాధిలో నుండి మన ప్రభువారు మనల్ని విమోచించారు. కరుణా కటాక్షములను మనకి కిరీటముగా ధరింపచేశారు. పక్షిరాజు యవనం వల్లే మన యవనము క్రొత్తగుచున్నట్లు మేలుతో మన యొక్క హృదయమును తృప్తిపరిచారు. అందుకు దావీదంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. మరి ఇవన్నీ మన జీవితంలో ఈ 2021లో ప్రభువారు చేశారు కదా. ఎంత భయంకరమైన పరిస్థితులలో ఆయన మనకు తోడుగా ఉండి వాటన్నిటి నుండి దాటించారు కదా, వాటన్నిటి నుండి మనల్ని విడిపించారు కదా. అవును, మన ప్రభువారు మన కొరకు చేసిన ఉపకారములకు మనం ఏమి ఇవ్వగలం? ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నారంటే హృదయపూర్వకమైన మనస్పూర్వకమైన స్తుతి. మన స్తుతి మన దేవునిని మహిమపరచున్నట్లు, మన స్తుతి మన దేవునిని కనపరచున్నట్లు ఉంటుంది. కనుక మన స్తుతిని ఆయన కోరుకుంటున్నారు. దేవుణ్ణి స్తుతించడం కంటే ఆయన మన నుండి ఏమి కోరుకోగలరు? సృష్టి అంతా ఆయనదే కదా. ఆయన మన నుండి కోరుకునేది ఏమిటంటే నీ హృదయపూర్వకమైన స్తుతి. ఈ 2021 జనవరి నెల నుండి ఈ రోజు వరకు ప్రభువారు నీ కొరకు, నీ కుటుంబాల కొరకు చేసిన మేలులన్నిటి విషయంలో నీవు ఆయనను స్తుతించగలిగిన 2022 దేవుడు అత్యధికముగా నేను ఆశీర్వదిస్తాను. నీ కుటుంబం ఆశీర్వదిస్తాను, నీ వ్యాపారం ఆశీర్వదిస్తాను, నీ ఉద్యోగం ఆయన ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీవు అనేకులకు అప్పు ఇచ్చేవానిగా 22లో ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే హృదయపూర్వకంగా ఆయనను స్తుతిస్తావా? హృదయపూర్వకంగా ఆయనను మహింపరుస్తావా? హృదయపూర్వకంగా ఆయన కనపరిచే మనస్సు నీకుందా? నీవు దేవుని స్తుతించగలిగిన దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీదే అవుతుంది. 2022 అంతట్లో ప్రభువారు మనలను, మన కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకమైన యేసయ్య, ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం మాకు, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ 2021లో మా కొరకు, మా కుటుంబాల కొరకు మీరు ఎన్నో ఉపకారాలు చేశారు. వాటన్నిటిని నెమరు వేసుకుంటూ మిమ్మల్ని స్తుతించు 2022లోనికి మేము ప్రవేశించి 2022లో 2021 కంటే ఎక్కువ ఆశీర్వాదములు మీ ఎదురు పొందుటకు మా అందరికీ మీ కృపను సమృద్ధిగా కనపరచండి. యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.